అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గుంట పొంగనాలు తయారు చేసుకుందాం. ఇది మనం పొద్దున్నే టిఫిన్ కోసం తయారు చేసుకోవచ్చు, లేదా సాయంత్రం లైట్ డిన్నర్ కావాలనుకుంటే దానికోసం కూడా తయారు చేసుకోవచ్చు. బాగుంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ గుంట పొంగనాలు తయారు చేసుకోవడానికి నేను 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలతో పాటు 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా నానబెట్టాను. సో ఇవన్నీ రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఒకసారి బాగా కడిగి వీటిని నేను గ్రైండ్ చేసుకోబోతున్నాను. ముందుగా మినప్పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇదే జార్లో మళ్ళీ జొన్నలు కూడా మెత్తగా గ్రైండ్ చేసేస్తాను. జొన్నల్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇదే పిండిలో వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని రెండింటిని చేత్తో బాగా కలిపేస్తే బాగా కలిసిపోతాయి. ఈ రెండు చేత్తో బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెడితే పొద్దుటికి చక్కగా పులుస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర ఈ 3 తీసుకున్నాను. ఈ మూడింటిని మెత్తగా గ్రైండ్ చేసేసి ఇది పిండిలో కలుపుతానమాట. ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర కాంబినేషన్ భలే బాగుంటుందండి. మనం దేంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే పుణుకులు అలాంటివి ఏమైనా వేసుకున్నా, మైసూర్ బజ్జీ, అలాగే దోశ, వీటన్నిటిలోకి కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమే కదూ. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పిండిలో కలిసేలాగా బాగా గరిటెతో కలిపేయండి. ఈ గుంట పొంగనాలు చేసుకోవడానికి స్పెషల్గా పెనం ఉంటుంది. ఈ పెనాన్ని గుంటల పెనం అంటారు, లేదా గుంట పొంగనాల పెనం అంటారన్నమాట. ఈ గుంటల్లోకి కొద్దిగా నూనె పట్టించేస్తున్నాను బాగాను. ఇప్పుడు ఈ ప్రతి గుంటలోనూ ఈ పిండిని నింపేస్తున్నాను. పైన గ్యాప్ వదలవలసిన అవసరం లేదు, నిండా పోసేస్తే ఇది పైకంటా పొంగుతాయి అన్నమాట. ఈ గుంట పొంగనాలకి మనం వేరే పిండిని రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాంతోని ఒకరోజు ఇడ్లీ వేసుకుంటే ఇంకొక రోజు ఇలా గుంట పొంగనాలు వేసుకోవచ్చు. సో అంటే ఒకే రోజు, ప్రతిరోజు ఒకటే ఇడ్లీ తింటే బోర్ కొడుతుంది కాబట్టి వెరైటీగా ఉండడం కోసం మధ్యలో ఒక రోజున ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ గుంటలన్నింటినీ పిండితో నింపేశాక దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెడుతున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూసి ఇవి ఉడుకుతున్నాయనుకున్నాక వీటిని తిరిగేయాలి. ఒక వుడెన్ స్పూన్తో కానీ వుడెన్ స్టిక్ కానీ తీసుకుని వీటిని ఇలా తిరిగేసుకుంటే మంచిది, గీతలు పడిపోకుండా ఉంటుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి గీతలు పడిపోకుండా ఉంటుంది. స్టీల్ స్పూన్ అది పెట్టకుండా ఉంటేను. ఈ గుంట పొంగనాల ప్యాన్లు కాస్ట్ ఐరన్లో కూడా దొరుకుతాయి. మీరు అది కానీ ఇలా నాన్ స్టిక్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ తిరిగేసి అడుగున ఉడికిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ పైన కొద్దిగా నూనె వేసుకుంటే బాగుంటుంది. ఇవి 2 వైపులా బాగా ఎర్రగా కాగిన తర్వాత వాటిని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మినప రొట్టి అంటే దెబ్బ రొట్టిని ఎలాగైతే 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటామో అలాగే ఇవి కూడా 2 వైపులా ఎర్రగా కాలితే బాగుంటుంది అనమాట. లోపల సాఫ్ట్గా ఉండి బయట కరకరలాడేలాగా ఉంచుకోవచ్చు. ఈ గుంట పొంగనాల్ని మీకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకోండి. నేనైతే మామిడికాయ పచ్చడితో, అంటే మామిడి పండు పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. ఈ మామిడి పండు పచ్చడిని నేను ఆల్రెడీ రెసిపీని పోస్ట్ చేశాను. ఒకవేళ అది మీరు మిస్ అయినట్లయితే కనుక లింక్ కింద ఇస్తాను, దాన్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీని కూడా మీరు నచ్చినట్లయితే ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను.